ఒకసారి అంట మన బ్రదర్ సాధు సుందర్ సింగ్ గారు ఆయన మధ్యప్రదేశ్ అడవిలలో దాటిన తర్వాత ఊర్లు ఆ అడవిలోనికి ఆయన ప్రవేశిస్తున్నప్పుడు చీకటి అయిపోయిన తర్వాత ఆయన భయంకరమైన నిద్ర వస్తున్నది. ఆయనకి గాఢ నిద్ర. ఆయన నిద్ర వస్తున్నప్పుడు ఆ అడవిలో చీకట్లు ఏం కనిపించకపోతే ఒక దిండులాగా వెతుక్కున్నాడంట. ఒక చిన్న రాయి బండ, ఆ బండని వెతుక్కున్న సమయంలో కొద్దిగా మెత్తగా ఉన్నట్టు ఒక చిన్న బండలాగా కనిపించిందంట. తలదిండికి బాగున్నది, పండుకోవచ్చని రాత్రి పండుకున్నాడంట. మంచి గాఢ నిద్ర దేవుడు కలుగజేశాడంట ఆయనకి. మంచి నిద్ర వచ్చేసి ఉదయాన లేచి ఆయన లేచి చూస్తే ఆ రాయి, ఆ బండ, అది రాయి కాదు, బండ కాదు, దిండు కాదు, అది కొండ చీల అంట. పెద్ద పాము. కొండ చీల అంటే తెలుసమ్మా, మనిషిని కొండ చిలువ అది మనుషులను మింగేస్తుంది టైం వచ్చినప్పుడు. అంతవరకు బాగానే ఉంటుంది అనమాట. దానికి ఆకలి అయినప్పుడు మింగేస్తుంది. అయితే సాధు సుందర్ సింగ్ గారు దాని బయట రాత్రి అంతా పండుకున్నాడంట. నువ్వు నేను విశ్వాసమించినట్టు మన దేవుడు కొండ చీలనైనా సరే దిండుగా మార్చగలుగుతాడు దేవుడు. చీకటిని వెలుగుగా మార్చగలిగినట్టు దేవుడు మన దేవుడు. సంఖ్యలు విడదీయగలిగినట్టు దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఆ చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత సంఖ్యలు విడిపోయాయి. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది ఇది? వాళ్ళు రాత్రి దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు, రాత్రులలో సాధారణంగా మనము మొబైల్ ఫోన్లు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నాం. హల్లెలూయా. రాత్రులలో మీకు నిద్ర రానప్పుడు మీరు ఏం చేస్తారు? మొబైల్ తీసుకొని దాన్ని అది రిపేర్ అయ్యే వరకు వదలడం లేదు మనోళ్ళు ఈ మధ్య. రాత్రిలో దేవుడు నీకు నిద్ర ఇవ్వలేదంటే, నిద్ర రాకుండా ఉండడం అంటే ఒక కారణం. నువ్వు మోకాలేసి దేవుని స్తుతించాలి, ప్రార్థన చేయాలి, నువ్వు ఆరాధించాలి, దేవుడిని ఆరాధన చేయాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆ చీకటిల నుండి, అది ఏమి చీకటి కమ్మి ఉన్నది నీ జీవితంలో, నా జీవితంలో, ఆ చీకటిల నుండి, ఆ సంఖ్యల నుండి, ఆ ద్వారాలు మూయబడిన ఆ పునాదులు, మరి ద్వారాలు, తలుపులు తెరుచుకోవడానికి ఒకటే మూలము, ఒకటే కారణం ఏంటంటే నీ ఒక ప్రార్థన, కీర్తన, దేవుని స్తుతించడము. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, నాకు దేవుడు ఎందుకు ధైర్యాన్ని కలుగజేశాడంటే, నేను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన అద్భుత కార్యాలు నా జీవితంలో చూశాను. నేను చూస్తూనే ఉన్నాను, ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాను. దేవుడు మన కొరతలు తీరుస్తున్నాడు. నిన్న నాకు చాలా ఆకలి అయింది, చాలా ఆకలి అవుతా ఉన్నది. మధ్యాహ్నం అనుకుంటాను, 3 అయిపోయింది. 3 వరకు వెయిట్ చేశాను. ఆకలి అవుతుంది. మేడంకి జ్వరము, ఆమె లేచి ఏం పని చేయడం లేదు. బెతనీకి జ్వరము, మా చిన్న హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. ఇవన్నీ అనుకుంటూ నేను వంట చేయలేను, చేసుకోలేను, ఎవరైనా చేసి పెడితే తింటాను బాగా, అయితే నాకంటూ వంట చేయడం రాదు. పక్కన ఎవరున్నారో, మా రోడ్డు పక్కన అటువైపు అత్తమ్మ. నాకు ఎంత ఆకలైనా, ఎంత దప్పికైనా నేను మరొకరింటికి పోను. నేను